అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4-wheel డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ ప్రెసిడెంట్ మా ఈ ఎన్నికల విధులకు గాను హిందూపూర్ ఆర్టీఓ సార్ గారు ఎంఆర్ఓ సార్కి టోటల్ 31,000 బండ్లు హ్యాండ్ ఓవర్ చేసినారు. దాని బాడుగ ప్రకారం వస్తే 5,54,000 రూపాయలు మాకు బాడుగ చెల్లించాలి, అద్దె చెల్లించాలి. దాంట్లో ఖాళీ 2 లక్షలు మాత్రమే చెల్లించినారు. ఇంకా 5,54,000 బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ సెక్టర్ ఆఫీసర్లకు వచ్చేసి 5,37,000 రూపాయలు ఉంటే 2 లక్షలు చెల్లించినారు. 3,37,000 రూపాయలు ఇంకా మాకు ఓనర్లకు డ్రైవర్లు చెల్లించాలి. డ్రైవర్లకు కూడా కొత్త ఈకున్న పరిస్థితిలో ఉన్నారు ఓనర్లు. డ్రైవర్లు కూడా 21 రోజులు 12 రోజులు పనిచేసినారు. వాళ్ళకి డ్రైవర్ భర్త కావాలా. డ్రైవర్లు ఓనర్లు అడిగితే ఆడ బాడుగు రాలేదు, బాడుగు వచ్చినాక మీకు ఇస్తాం పోనీ అని చెప్తున్నారు. కావున మేము ఎన్ని రోజులు ఆఫీసర్కి వచ్చినా కూడా ఎంఆర్ఓ సార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ గారు కానీ మాకు స్పందన ఏమి ఇస్తాను లేదు. రేపు రాకండి ఫండ్ రాలేదు అని చెప్తున్నారు అని టోటల్ హిందూపూర్ పెనుగొండ అన్ని చోట్ల వచ్చినాయి. ఇక్కడ దీని వరకు మడిచేరకు మాత్రం రాలేదు. మా మడిచేర ఏమైనా ఆంధ్రాలో ఉందా పాకిస్తాన్ ఉందో మాకు అర్థమయ్యేదాని లేదు. కావున దయచేసి ఇప్పటికైనా ఎంఆర్ఓ సార్ ఆలోచించి మా బిల్లులు మంజూరు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఆఫీసర్స్కి సంబంధించి వాళ్ళ ఒకటి 25 వెహికల్స్ మనము ఎలక్షన్ కోసము కేటాయించడం జరిగింది. అందులో మొత్తం వీళ్ళు 12 రోజులు వెహికల్ పెట్టడం జరిగింది మనకు. అందులో 12 రోజులకు గాను 25 వెహికల్స్కి 5,87,600 రూపాయలు బడ్జెట్ అయింది. అందులో మనకి బడ్జెట్ వచ్చేసి 2,50,000 వచ్చేసి ఇప్పటి వరకు పేమెంట్ చేసినాం. రిమైనింగ్ బ్యాలెన్స్ బడ్జెట్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నాము. ఆ బడ్జెట్ వచ్చిన వెంటనే వీళ్ళకి